నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసము మిక్స్ వెజిటేబుల్ పెసరట్టు, అది కూడా ప్రోటీన్ రిచ్. ఎందుకు ప్రోటీన్ రిచ్ నేను మీకు నేర్పిస్తున్నానంటే, ముఖ్యంగా ఈరోజు నేను చేసే ఈ వెజిటేరియన్ ప్రోటీన్ రిచ్ పెసరట్టు ఏంటంటే, పెసరట్లో నార్మల్గా కూడా మన పెసళ్ళు మనం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే ప్రోటీన్ ఉంటుంది. కానీ చాలామంది వెజిటేరియన్స్కి ఏం చెప్తుంటారంటే, కాదు మీకు కావాల్సిన ప్రోటీన్స్ మీకు దొరకవు, మీరు కోడిగుడ్లు లేకపోతే ఇంకేదన్నా తినాలి అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే నిజానికి కొన్ని పౌష్టిక విలువలు మనకి నాన్ వెజిటేరియన్లో వస్తాయి, కానీ న్యాచురల్గా మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ వెజిటేరియన్లో తిన్నా మీకు బోల్డంత శక్తి వస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొకటి, వెజిటేరియన్ ఫుడ్లో మీరు కనుక నూనెలు తక్కువ వాడితే కనుక మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటారు. నేను పెసళ్ళని నానబెట్టేసుకున్నాను. అయితే దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయ ఈ రెండు వేసి మనం బరకగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే పెసరట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెసల్లో తక్కువ మీరు అంచనా వేయకండి. దీంట్లో మనకు కావాల్సిన ఫైబరు, ప్రోటీను, మనకి ఎటువంటి పప్పు జాతులైనా కానీ మనం తింటే మనకి బోల్డ్ అంతా ప్రోటీన్ దొరుకుతుంది. ఒకవేళ మనం 75 కేజీలు ఉంటే ప్రతిరోజు మనకి 1 గ్రామ్ చొప్పున 75 గ్రాముల ప్రోటీన్ తినాలంటారు. మీరు 50 గ్రాముల నుంచి తింటే మీకు సరిపోతుంది. సో ఆ 50 గ్రాముల ప్రోటీన్ మనకి రావాలి అంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ వెజిటేరియన్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. ఒకటి, మనకి సోయాబీన్లో మీటు, కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ శాతం ఉంటుంది. కానీ సోయాబీన్ ప్రోటీన్ మనకి డైరెక్ట్గా మన శరీరం తీసుకోలేదు. అందుకే సోయాబీన్ తోటి మనకి సోయా నగెట్స్ అని, సోయా కీమా గ్రాన్యూల్స్ అని మనకి దొరుకుతూ ఉంటాయి. ఇంకొకటి, మార్కెట్లో ఇప్పుడు సోయా పన్నీర్ అని కూడా మనకు దొరుకుతుంది. మరొకటి, మనం ప్రతిరోజు మనం చేసుకోవడం కోసం మన దగ్గర పాలు ఉంటే చాలు, మనం ప్రోటీన్ రిచ్ పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ మనం తయారు చేసినప్పుడు దాంతోపాటు వచ్చే ఆ నీళ్లు కూడా మనం లస్సీ ఇలా వాడుకోవచ్చు. నేను మరో రెసిపీలో తప్పకుండా చూపిస్తాను. సో ఈరోజు మనం ఈ ప్రోటీన్ రిచ్ పన్నీర్, అలాగే మన పెసరట్టు, దీంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ మనకి చాలా చాలా అవసరం. అందుకని చెప్పేసి ఇలా పెసరట్టు ఏది చేసినా మీరు వీలైనన్ని కూరగాయలు, నేను 10 రకాల కూరగాయలు తీసుకొని సన్నగా చాప్ చేసేసుకున్నాను. మనకి ఇలా 10 రకాల కూరగాయలు తినాలంటే బోల్డ్ అంత పని అనుకోవద్దు. మీరు ఒక వంకాయ తీసుకోండి, ఒక బెండకాయ తీసుకోండి, ఒక బీన్స్ తీసుకోండి, ఒక చిన్న క్యారెట్ ముక్క తీసుకోండి. ఇలా 10 రకాయలు, అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఏమున్నా ఒక్కొక్క కూరగాయ లెక్కలోనే వస్తుంది. వీటన్నిటిని చాప్ చేసుకోండి. చాప్ చేసి ఒకవేళ 2 బౌల్స్ అయితే 1 బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడుకోండి. రోజుకి 1 బౌల్ ఇలా మిక్స్ వెజిటేబుల్ ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇంట్లో 5 ఉంటే 5 బౌల్ రోజు ఒక రోజుకే సరిపోతుంది. సో కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ మనం తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఆ శక్తి ఏదైతే ఉంటుందో మనకి ప్రతిరోజు అందుతుంది. అలా అందినప్పుడు మీ ఫేస్లో మీరు ఈజీగా చెప్పేసేయచ్చు, అమ్మ వీడు పర్ఫెక్ట్గా ఫుడ్ తింటున్నాడు అంటే. ఓవర్గా ఈ షుగర్సు, ఈ నూనెలు, ఈ మైదా పిండ్లు ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది, మన ఫేస్లో కూడా తెలిసిపోతుంది. మనం లావెక్కిపోతాం, మనకి శక్తి ఉండదు, మన పనులు మనం చేసుకోవడానికి కూడా మనం కొంచెం సోమరితనం చూపిస్తూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు నేను కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ వేసి పెసళ్ళతోటి మనం బరకగా గ్రైండ్ చేసుకున్నాను పెసరట్టుకి. సో దీనికోసం మనం ఒక చట్నీ కూడా తయారు చేసుకుందాం. ఈ చట్నీ చాలా సింపుల్ చట్నీ. ఎందుకు చాలా సింపుల్ చట్నీ నేను తయారు చేస్తున్నాను అంటే, ఈ కొబ్బరిలో కూడా మనకు కావలసిన పౌష్టిక, అయితే నూనె తక్కువ మనం వేసుకోండి. ఎందుకంటే ఈ కొబ్బరిలో మనకి నూనె ఉంటుంది, పల్లీల్లో నూనె ఉంటుంది, మళ్ళీ దానిపైన బోల్డంత నూనె వేసుకోకండి. ఇలాంటి చట్నీలు చేసుకున్నప్పుడు చూడండి, కొబ్బరి ముక్కలు, దీంట్లో పల్లీలు, వేయించిన పల్లీలు నేను వాడుతున్నాను. దీంట్లో కొంచెం అంత జీలకర్ర, చింతపండు, అలాగే దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయ. చూడండి, ఇందులో కూడా మనకి ఎన్ని వెజిటేరియన్ ఐటమ్సే, పల్లీ వెజిటేరియనే, కొబ్బరి, అల్లం, చింతపండు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం అంత ఉప్పు వేసి ఏంటి దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి చట్నీ తయారు చేసుకోండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి. కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోండి, కావాలంటే కొంచెం పల్సటి చట్నీ చేసుకోండి. నేనేమో ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా,
ఒక 4 ఇడ్లీలు తిన్నాను అంటే 4 ఇడ్లీలకి ఒక పెద్ద కప్పుడు చట్నీ తినేస్తాను. కానీ ఆ చట్నీలో ఆ తాలింపు అని చెప్పి నూనె అవన్నీ ఏం వేయను. సింపుల్ చట్నీ ఎంత టేస్టీ ఉంటుంది. మన పల్లీల కొబ్బరి చట్నీ ఒట్టి ఆ కొబ్బరి చట్నీ తినేసినా సరిపోతుంది. అయితే దీంట్లో మనకు కావాల్సిన ఫైబర్, ఎన్నో రకాల మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉండి మనకి ఇలాంటి చట్నీలు టేస్టీగా ఉండి కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఈ చట్నీ తయారు చేసేసుకోండి. తర్వాత మనం ఈ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. బరకగా మనం చట్నీ చేసుకున్నామంటే ఎందుకు బాగా పేస్ట్ చేయొద్దు. మనం పచ్చళ్ళు ఏది చేసుకున్నా కొంచెం బరకగా చేయండి. మనకి ఈ మిక్సీ జార్లు వచ్చిన తర్వాత నోటికి పని లేదు, కడుపుకు పని లేదు, డైరెక్ట్ పేగులకే పని. ఎందుకు? మనకి ఏదైనా బరకగా చేసుకుంటే తినేటప్పుడు నోట్లో కొంచెం తాకాలి, దాన్ని నమిలిన ఫీలింగ్ అన్న కొంచెం రావాలి. మనకి పెసరట్టు నములుతాం, దాంతోపాటు ఆ చట్నీ కూడా కొంచెం బరకగా ఉండాలి. ఇంకొకటి, కడుపులోకి వెళ్ళిన తర్వాత అదంతా గ్రైండ్ అయిపోయి వస్తే కడుపుకి ఏం పని? కడుపు డైజెస్ట్ చేయాలి. సో మనం చేసుకునే చట్నీ కూడా కొంచెం బరకగా చేసుకోండి. మరి కడుపు ఏంటి? మనకి బోల్డ్ అని యాసిడ్స్ అన్నీ ఉంటాయి. అది ఏదైనా కానీ మనం తిన్నప్పుడు డైజెస్ట్ చేయడం కోసం ఉంటుంది. దానికి కూడా పని లేకపోతే కష్టం. చట్నీ రెడీ. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం. అయితే నేను ఇలాంటి పెసరట్టు వేసుకునేటప్పుడు రకరకాల కారపొడులు కూడా వాడతాను. నా దగ్గర ఈరోజు కరివేపాకు కారపొడి ఉంది. ఎంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కూడా బోల్డని పౌష్టిక విలువలు. ఇంకోటి, ఈరోజు పన్నీరు, మిక్స్ వెజిటేబుల్, సన్నగా చాప్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు మన పెసరట్టు మీద వేసుకొని తింటే నా సావిరంగా ఎంత రుచి, ఎంత ఆనందం. అంతేకాకుండా మన శరీరానికి కూడా బోల్డంత ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన అన్ని పౌష్టిక విలువలు మనం తినే ఆహారంలో ఉంటాయి కాబట్టి. మిక్స్ వెజిటేబుల్ పెసరట్టు తయారు చేయడానికి వేసుకొని స్లోగా చూడండి. పెసరట్టు నాకేంటంటే పెనం ఎంత ఉంటే అంత సైజు పెసరట్టు వేసుకోవడం అలవాటు. అయితే దీనిపైన మనం రకరకాల కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు? 10 రకాల కూరగాయలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, పంప్కిన్, ఇలా బెండకాయ, మిరపకాయ, అన్ని రకాల కూరగాయలు దీంట్లో వేసేసుకున్నాను. అలాగే మనకి పెసరట్టు అంటే కొంచెం పైన అల్లం పడలేదనుకోండి, అది పెసరట్టే కాదు. నేను జీలకర్ర కూడా ఈ చట్నీలో వేసాను, కొంచెం పచ్చిమిరపకాయ. సో మరి ఈ కూరగాయలు అన్నీ వేసిన తర్వాత లైట్గా దీనిపైన మనం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ మన పన్నీర్ కదా, ఈ పన్నీర్ తీసుకొని ఇలా గ్రేటర్ తీసుకొని దీనిపైన చక్కగా గ్రేట్ చేసుకోండి. మనము ఈ వేరే దేశస్తులు చీజు అది ఇది అన్నీ వేసుకుంటారు. మనం పాలు విరగొట్టేసి చక్కగా ఈ విధంగా పన్నీర్ ఇది గ్రేట్ చేసేటప్పుడు ఇలా చక్కగా మీకు ఎంత కావాలో అంత పన్నీర్, ఒక్క పెసరట్టు తినేటైతే ఒక 100 గ్రాములు 150 గ్రాముల పన్నీర్ ఈ విధంగా చక్కగా గ్రేట్ చేసేయండి. దాన్ని స్లోగా ఇలా స్ప్రెడ్ చేసేయండి. పన్నీరు నార్మల్గానే కొంచెం వేడి తాకగానే కొంచెం కరిగినట్టు కూడా అవుతుంది. ఈ పన్నీర్ వేసుకున్న తర్వాత దీనిపైన కారప్పొడి, నేను రకరకాల పొళ్ళు తయారు చేసుకుంటాను. ఇది కరివేపాకు కారప్పొడి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చట్పటాగా అన్ని కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసి చేసుకున్నాను. మూత పెట్టేయండి. మనకి చక్కగా కొంచెం కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. పెసరట్టు రంగే రంగు. ఆహా, పెసరట్టు పెసరట్టు ప్రోటీన్ రిచ్ పెసరట్టు, పన్నీర్ వేసిన పెసరట్టు, ఆహా దాని రంగు ఆహా. ఇలా మా ఆవిడ ఇంట్లో ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏది చేసినా ఈ విధంగా దాంట్లో స్టఫింగ్స్ అన్నీ వేసి చేస్తుంది. చక్కటి కొబ్బరి పల్లీల చట్నీ, మంచి ప్రోటీన్ ఉంటుంది. మన పెసరట్టులో న్యాచురల్గానే ప్రోటీన్ ఉంటుంది, కానీ అందులో మనం పన్నీరు, మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసి కుక్ చేసుకున్నాం. ఇంకేంటి, దీంట్లో కావాలంటే పక్కన కొంచెం పచ్చడి కూడా వేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఆ వేడి వేడిగా ఆ పన్నీర్తో పాటు, పన్నీర్ ఏంటి, చీజే, పిల్లలకి చీజ్ పెసరట్టు అనండి. లోపల ఎంతో వేడి వేడిగా ఉంది. ఫ్రెష్గా కట్ చేసిన కూరగాయలు ఈ కొబ్బరి చట్నీతో మామూలుగా మీరు తినే 4 పెసరట్ల కంటే ఇలా ఒక్క పెసరట్టు తింటే చాలు, సాయంత్రం దాకా మీకు ఆకలి వేయకుండా బోల్డ్ అంత శక్తిని కూడా అందజేస్తుంది. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్.
ప్రోటీన్ రిచ్ పన్నీర్ పెసరట్టు కోకోనట్ చట్నీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా పెసళ్ళని నానబెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఈ పెసళ్ళని బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ జార్లో కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, చింతపండు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బరకగా చట్నీ చేసుకోండి. ఇప్పుడు మన పెసరట్టు పిండితో పెసరట్టు వేసుకొని దానిపైన మనం చాప్ చేసుకున్న 10 రకాల వెజిటేబుల్స్ కూడా వేసి అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని దీనిపైన గ్రేట్ చేసుకొని దీనిపైన మీకు నచ్చిన కారపొడి, నేను కరివేపాకు కారపొడి దీనిపైన జల్లుతున్నాను. దీనివల్ల మళ్ళీ ఉప్పు ఏం వేయకుండా మనకి మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. పెసరట్టు రెడీ అయిన వెంటనే వేడి వేడిగా మన ఆ కొబ్బరి చట్నీతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు కూడా మన శరీరానికి అంది మనం ఎంతో హెల్తీగా ఉంటాం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.